పర్వాలేదనిపించే రేంజ్ లో టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్ల పరంగా పెద్దగా ఇంపాక్ట్ నేమీ చూపించలేకపోతుంది. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజుల కాంబినేషన్ లో వచ్చిన భైరవం మూవీ. వీకెండ్ లో ఎలాగోలా పర్వాలేదనిపించినా కానీ వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. 4వ రోజున 14,500,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకున్న ఈ సినిమా 5వ రోజున 8,000 రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను దక్కించుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇంపాక్ట్ చూపించగా ఓవరాల్ గా 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 41 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది. టోటల్ గా 5 రోజుల్లో నైజాంలో 2.25 కోట్లు, సీడెడ్ లో 77 లక్షలు, ఆంధ్రాలో 2.45 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 5.47 కోట్ల దాకా షేర్ ను, 9.3 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలుపుకొని 74 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 6.21 కోట్ల దాకా షేర్ ను, 10.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తం మీద 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 37% వరకు మాత్రమే రికవరీని సాధించిన ఈ సినిమా క్లీన్ హిట్ కోసం మరో 10.79 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో అలాగే ఈ సెకండ్ వీక్ లో బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ హోల్డ్ ను చూపించకపోతే డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.